డబ్బు మనిషిని పైకి తీసుకుని వెళ్ళగలదు, ఇందులో ఎటువంటి అనుమానము లేదు. కానీ మనిషి పైకి పోయేటప్పుడు మాత్రం డబ్బుని తీసుకుని వెళ్ళలేడు. గుర్తు పెట్టుకోండి, మనుషులమైన మనందరము కూడా యెహలోక వాటి కొరకే ఎక్కువగా వెంపర్లాడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ మరణము తర్వాత ఉండే ఆ యొక్క నిత్య జీవం అనే పరలోకము గురించి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. ఒకానొక రోజు ఆ యొక్క ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి పరలోక రాజ్యం చేరుకోవాలంటే నేనేమి చేయాలని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ యొక్క ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతన్ని నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. నేడు నీ జీవితము ఏ విధంగా ఉన్నది? యేసుక్రీస్తును వెంబడిస్తున్నావా, లేక ఇహలోక ఆశల నిమిత్తమై కూరుకుపోయి వాటి కొరకు వెంపర్లాడుతూ ధనము కొరకు ఆరాట పడుతూ దేవుణ్ణి విడిచిపెట్టేశావా? అయితే మరణము తర్వాత ఉండే పరలోక రాజ్యాన్ని మాత్రం నీవు ఎప్పటికీ చేరుకోలేవు. గుర్తు పెట్టుకో.